హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గురుగారు, అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తే చాలా మంచిది అంటారు. అసలు బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకు నిద్ర లేవాలి? ఒకవేళ నిద్ర లేచిన వెంటనే ఏ పనులు చేస్తే మంచిది? అంటే అమ్మ బ్రాహ్మీ ముహూర్తము అంటే మనకు బ్రహ్మ దేవుడు నిర్ణయించింది ఆ, మనం చెప్తాము. అవును. అంటే మనం ఏదైనా మంచి పని చేయాలనుకుంటే ఉమ్, ఇప్పుడు మనము గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాము, ఒక జాబ్ ప్రిపేర్ అవుతున్నాము. ఉమ్, బ్రహ్మ ముహూర్తంలో లేచి మనం ప్రిపేర్ అవుతే అది చాలా మైండ్కి ఎక్కుతుంది. ఉమ్, నేను ఒక మంచి సినిమా ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు, మీరు ఒకటి వినండి చూడండి. ఆయన రాజమౌళి గారు నాన్నగారు ఉన్నారు, ఉమ్, విజయేంద్ర ఉమ్, వర్మ గారు. ఉమ్, విజయేంద్ర వర్మ గారు ఆయన బ్రహ్మ ముహూర్తం లేచి కథలు రాస్తాడు. ఆయన అవును. దాని గురించి డిస్కషన్ చేస్తాడు. అప్పుడు తనకు అసలు ఈ సినిమా ఫ్లాప్ అయింది లేదు అసలు. అవును. ఉమ్, అంటే మనం మనం ఒక డాక్టర్ కావాలనుకుంటున్నాము అంటే మనం త్వరగా పడుకొని బ్రహ్మముహూర్తంలో లేవటం వల్ల, బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం వల్ల మనం ఏ పని కావాలనుకున్నా కూడా అది 100% సక్సెస్ అవుతుంది. బ్రహ్మముహూర్తానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ చిన్న పిల్లల్ని మనము ఇప్పటి నుంచి ఇప్పుడు మన పిల్లల్ని మంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి. మంచి డాక్టర్ని కానీ, యాక్టర్ని కానీ, మంచి ఇంజనీర్ని కానీ, ఇంకా మంచి సంథింగ్ ఇంకేదైనా మంచి పొజిషన్ పంపాలంటే చిన్న పిల్లలకు ఉమ్, ఇప్పటి నుంచే బ్రహ్మముహూర్తాన్ని అలవాటు చేస్తూ ఉండాలి. ఉమ్, ఈ ఈ టైం లేపుతూ ఈ టైం నుంచి ఈ టైం చదువుకుంటే మంచిగా ఉంటుందని వాళ్ళకి ఏంటంటే మనం పెంచే పెంపకం చాలా ఇంపార్టెంట్. ఉమ్, మనం ఇప్పటి నుంచే వాళ్ళని మంచిగా ఒక క్రమశిక్షణలో మనం పెంచడం వల్ల, ఆ బ్రహ్మముహూర్తంలో లేపడం వల్ల వాళ్ళకు మంచిగా ఏది చదువుకున్నా కూడా ఒక డల్లు స్టూడెంట్ కూడా ఆ టైం లేచి చదివితే ఫాస్ట్ పోతుందని చెప్పను కానీ ఒక మంచి స్టేజ్కి అయితే వస్తారు. ఉమ్, మా అబ్బాయికి చదువు రాదండి, చాలా డల్ క్యాండిడేట్. ఉమ్, నేను డల్గా చదువుతాడు, పెద్దగా ఫాస్ట్ కాదు, పాస్ అవుతాడు అంతే, లేదా ఫెయిల్ అవుతున్నాడు అట్లా అన్నా కూడా మీరు ఇట్లా బ్రహ్మముహూర్తం లేపడం వల్ల రోజుకు ఇంప్రూవ్ వస్తుంది. ఉమ్, నేను ఈ పని చేయాలి, నేను ఈ పనిలో మొదలు పెట్టాలనుకుంటే చూడండి, మనము ఇల్లు ఓపెన్ చేసినప్పుడు బ్రహ్మముహూర్తంలో పంపిస్తాం. అవును. అంటే ఆ టైం ఎవరు ఉండరు, ఉమ్, మన దేవతలు జీవిస్తారట. ఉమ్, మనకేంటంటే 12 నుంచి 3 గంటల వరకు రాక్షసులు తిరుగుతూ ఉంటారు. ఉమ్, అందుకే మనం ఆ టైం మనం ప్రయాణం చేయకూడదండి అని చెప్తాము. అవును. ఉమ్, ఆ తర్వాత బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది, అంటే బ్రహ్మదేవుల కాలం వస్తుంది. అంటే ఉమ్, దేవుళ్ళు చేసుకునే టైం అన్నట్టు. ఉమ్, ఆ టైం మనం దేవుణ్ణి తలుచుకున్నా కూడా మంచిగా దీవిస్తాడు. ఉమ్, ఆ విధంగా మీరు ఏ పని చేసినా, ఏ పని మొదలుపెట్టినా, మనం దేనికి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, ఒకవేళ నేను ఏదైనా మంచి దాని గురించి డిస్కషన్ చేస్తున్నాను, ఏ టైం డిస్కషన్ చేస్తే బాగుంటుంది, ఇది రావు కాలమా, లేకపోతే ఇది మంచి టైం కాదు, ఇది మంచి లగ్నం కాదు, మనం చూసుకుంటాం కదా అవును ఇవన్నీ. గురుగారు. అవును. ఉమ్, ఆ విధంగా మీరు 3 గంటలకు లేచి అప్పుడు ఏదన్నా మీరు చెయ్యాలి అని అనుకొని అప్పుడు మీరు డిస్కషన్ చేస్తారు అనుకోండి, అసలు దానికి ఎదురుండదు ఇక. ఉమ్, మన సంకల్పం అనేది గట్టిగా ఆ టైం మనం చేసుకొని మనం మొదలు పెట్టాలి అని అనుకుంటే ఆ బ్రహ్మ ముహూర్తానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. మీరు ఆ టైం లేచి చెయ్యండి, మీకు 100% సక్సెస్ ఉంటుంది. అవును గురుగారు. ఎందుకంటే యాక్చువల్ గా చూసుకుంటే మనం పూర్వం మన తల్లిదండ్రులైనా ఇంకెవరైనా కూడా సాయంత్రం తొందరగా పడుకునేవారు. అదే ఎట్ ది సేమ్ టైం పొద్దున్నే కూడా చాలా పొద్దున్నే నిద్ర లేవడం, వాళ్ళకి అదో రకమైన మనశ్శాంతి, ఆ రోజంతా డే అంతా కూడా ప్రశాంతంగా వెళ్ళడం, ఏ పని చేసినా కూడా మంచిగానే ఉండడం అంటూ కూడా జరుగుతూ ఉండేవి కదా గురుగారు. అవును. సో ఇప్పుడు చూసుకుంటే అసలు ఎవరు మన టైమింగ్స్ అవి ఇవి సరిగ్గా ఉండక లేట్ గా లేవడం. అవును, పాతకాలంలో ఏంటంటే ఆ టైం లేచి పనులు స్టార్ట్ చేసేవాళ్ళు. అసలు అప్పుడు ఏంటంటే ఇంకా విలేజ్లలో చూస్తుంటే కోడి కూసింది అని, కోడి 3 గంటల 3:30కి ఆ టైంనే కోడి కూసింది లేస్తుంది అంటే అదే బ్రహ్మముహూర్తం. ఇప్పుడు ఏంటంటే అలారాలు ఇవన్నీ వచ్చినా కూడా, ఇప్పుడు అన్ని ఉన్నా కూడా అసలు ఆ టైంకి ఎవరైనా లేస్తున్నారా? అంటే అప్పుడు పనులు ఎలా చకాచకంగా జరిగిపోయినాయి, ఇప్పుడు అన్ని ఉన్నా కూడా ఎక్కడ సాగుతున్నాయా? ఆ విధంగా అంటే పిల్లల మైండ్ సెట్ మారింది, కల్చర్ మారింది. అంటే మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఏంటంటే కొంచెం అన్న మార్పు పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ, నేను ఒకదానికి ప్రిపేర్ అవుతున్నాను, ఒకదానికి చేస్తున్నాను, మంచిగా చెడ ఆలోచించుకునే టైం కూడా ఈ టైం తీసి మనం ఆలోచించుకున్నా కూడా ఆ దేవుని మన సంకల్పం చేసుకుంటే బ్రహ్మముహూర్తానికి మంచి ప్రాధాన్యత ఉంటుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. మీకు చాలా చక్కని విషయం తెలియజేశారు. హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి.